కోట్లయితే ఒక్క కేసీఆర్ కుటుంబమే 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద 6 లక్షల కోట్ల అప్పు తెచ్చిందంటే ఎవడు దొంగ ఎవడు గజ దొంగ ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక కొడుకు చెప్తున్నాడు మా నాయన 100 నోటు లాంటోడని. నేను అంటున్నా మీ అయ్య 100 నోటు లాంటోడు కాదు రా, దొంగ నోటు లాంటోడని నేను చెప్తున్నా. ఈ దొంగ నోటు జేబులో పెట్టుకుంటే పోలీసులు వచ్చి పట్టుకపోయి బొక్కలు దోస్తారని నేను చెప్తున్నా. అందుకే ఇవాళ ఈ నల్గొండ ప్రజలు రాష్ట్రం దేశం తిరిగి చూసే విధంగా ఈ జిల్లాలో ఎక్కడ కూడా అది నల్గొండ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, దేవరకొండ కావచ్చు, హుజూర్ నగర్ కావచ్చు, కోదాడ కావచ్చు, నకరేకల్ కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, భువనగిరి కావచ్చు, ఆలేరు కావచ్చు, మునుగోడు కావచ్చు, ఎక్కడ కూడా బీఆర్ఎస్ఓని జెండా ఎగరకూడదు. బీఆర్ఎస్ జెండా పొరకాట పెట్టి ఊడవాలి. ఎవడు బీఆర్ఎస్ అని మళ్ళీ రోడ్డు మీదకి రావద్దు, ఎవడు పింకు అంగి తోడగొద్దు. ఎందుకంటే ఈ నల్గొండ గడ్డ కాంగ్రెస్ పార్టీ గడ్డ. ఈడున్నంత నాయకత్వం, ఈడున్నంత బలమైన కార్యకర్తలు ఏ కష్టాన్నైనా ఎదుర్కొని, ఎన్నో ఒడికి దుడుకులను ఎదుర్కొని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తట్టుకొని నిలబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాపాడినరు నల్గొండ జిల్లా ప్రజలు. అందుకే మిత్రులారా, ఆలస్యమైన మిమ్మల్ని కలుసుకోవాలని హెలికాప్టర్ వర్షం వస్తుందని ఆపిన రోడ్డు మార్గం ద్వారా మీ దగ్గరకు వచ్చిందే. మిమ్మల్ని కలుసుకుంటే నాకు సంతోషం ఉంటుంది. 1000 ఏనుగుల బలం వస్తుంది. ఈ 1000 ఏనుగుల బలంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావును డిసెంబర్ 9 నాడు బొంద పెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చే బాధ్యత నాది, పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది. ఇవాళ మేమిద్దరం అనుకుంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఏడ కనిపించదు. బీఆర్ఎస్ నుంచి ఎవడు గెలవడు, గెలిచినోడు కూడా ఊర్లో ఉండడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.